హాయ్ అండి. ఈరోజు మనము ఎప్పుడు తినే విధంగా కాకుండా బనానాతో కొత్త వెరైటీగా, కొత్త రుచితో ఇలా బనానా బాల్స్‌తో అద్భుతమైన రుచితో కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 బనానాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, ఇలా గిన్నెలో వాటర్ వేసుకొని, పసుపు, ఉప్పు వేసుకొని బనానాలు, అరటికాయలు ఉడికించుకుందాము. ఇలా ఫోర్కు స్మూత్‌గా దిగిపోతే మన అరటికాయలు ఉడికిపోయినట్టే అండి. 8 మినిట్స్, 5 మినిట్స్‌లో ఉడికిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత తొక్క వలుచుకొని స్మాష్ చేసుకుందాము. ఇలా స్మాష్ చేసుకొని అందులో ఒక పెద్ద ఆనియన్ సైజ్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారము, బైండింగ్ కోసమని ఇలాగ 2 స్పూన్లు శనగపిండి, కొత్తిమీర వేసుకుని ఇలా ఆయిల్ చేతికి అప్లై చేసుకుని ఇలా బాల్స్‌లా రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇలా బాల్స్‌లా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా పాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మన బనానా బాల్స్ వేయించుకుందాము. మనం అంతలోకి దీనికి మసాలా రెడీ చేసుకుందామండి. ఇందులో అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, జీడిపప్పులు వేసుకుందాము. ఇవి ఒకసారి తిప్పుకుందామండి. బాల్స్ ఇలాగ మసాలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము. 3 టమాటాలు తీసుకున్నాను నేను. 2 ఆనియన్స్ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మన బనానా బాల్స్ వేగిపోయినాయండి. తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదే పాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ ఉంటుందండి. మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర చిటపటలు అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని, ఉప్పు వేసుకుని ఆనియన్స్ సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత మనం కోసుకొని 3 టమాటాలను ముక్కలు కట్ చేసుకుని కూడా వేసుకొని టమాటా కూడా సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత మనం పసుపు, కారము 2 స్పూన్లు కారము, పసుపు వేసానండి. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకుని మనం వేయించి పెట్టుకున్న బాల్స్ మూత పెట్టుకుని మగ్గించుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ వెరైటీగా మన బనానా బాల్స్ కర్రీ రెడీ అయిపోయింది. అదిరిపోయిందండి. చపాతీలోకి, రైస్‌లోకి సూపర్ ఉంటుంది.